గారు ఏమిటంటే రామారావు గారికి ఇప్పుడు మేము ఆరోపణ చేయడం కాదండి. ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నప్పుడే చేశారు, కోర్టుకు పోయినారు. ఒకటి. రెండవది ఏమిటి, FBI కమ్యూనిస్ట్ పార్టీలో భాగం కాదండి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కమ్యూనిస్ట్ పార్టీలో భాగం కాదు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కోర్టులో కేసు పెట్టినారు, అథెంటిక్ గా కేసు పెట్టినారు. కేసు డీటెయిల్స్ అన్ని మీరు చదివింటారు, మేము కూడా అవైలబుల్ దాంట్లో చదివాము. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, అన్ఫెయిర్ ప్రాక్టీసెస్తో ప్రభుత్వాన్ని లోపరుచుకొని హయ్యర్ రేటు వాళ్ళు అమ్మే పద్ధతిలో లాభాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు, వాళ్ళు అనేక సౌత్లో ఎంత ఇచ్చారు, నార్త్లో ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు FBI రిపోర్ట్లో ఉన్నాయి. కాబట్టి మీరు మాకు గురించి చెప్తున్నారు, FBIకి చెప్పండి పాఠాలు. మీరు కూడా ఇప్పుడు FBI కేసు పెడితే కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఒకటి. రెండవది ఏమంటే రామారావు గారు, ఇప్పుడు చట్టాలు ఏ దేశానికి పోయినా మారుతూ ఉంటే నేను ఒప్పుకుంటాను. ఇక్కడ చట్టం ఒకటేనండి, సెకి మీరు అదాని ఇలా కదా ఉండేది. ఎవరు విదేశీయులు కాదు దీంట్లో. అదాని భారతీయుడే, సెకి భారతదేశ సంస్థనే. మీరు ఒక పని చేయండి, మీరు చెప్పేయండి, అయ్యా మాకు తెలియదు, ఆ కమిషన్లు సెక్కికి తెలుసు, సెక్కి వెనకాల ఉండే రాజకీయ నాయకులకు తెలుసు, మేమేమంటే కేంద్ర ప్రభుత్వం చెప్తే కొన్నామని చెప్పండి, మీ మీద పోతుంది అది. మీరేమో ఏం మాట్లాడరు, 1750 కోట్లు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. మరి సెక్కి ఒప్పందము మేము ఊరికే కేవలం మేము వాళ్ళకి మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళని తప్ప మాకేం సంబంధం లేదని సెక్కి అంటుంది. మరి ఎక్కడ పోయినట్లు, గజం మిథ్య పలాయనం మిథ్యనా 1750 కోట్ల డబ్బు అనేటువంటిది? కాబట్టి ఏం చెప్తారు ఒకసారి రామారావు గారు, ఈ 1750 కోట్ల లంచానికి సంబంధించి తక్కువ రేట్ అంటున్నారు. గుజరాత్ లో మీకంటే చేసుకున్న ఒప్పందం ముందుంది కదా, ₹99 ప్రజలందరికీ తెలియకపోవచ్చు గుజరాత్ ఎంత ఉంది, ఎంతుందని. మరొక విషయం గఫూర్ గారు, మరి ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లేకపోతే ఇతర 2-3 రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే తమిళనాడు తోటి ఆ రాష్ట్రాల కంటే మనకు తక్కువగానే వచ్చింది కదా. మేబీ సార్ వాళ్ళకి ఇంకా 1700 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ముట్టినేమో మనకంటే తెలుస్తుంది. ఇక్కడ మేము చెప్పేది ఏమంటే గుజరాత్ తో పోల్చుకుంటే హయ్యర్ రేట్ పెడుతున్నాం. రెండవది వాళ్ళ మినిస్టర్, ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఏమన్నాడు, ఫైల్ నా దగ్గర రాలేదు, నా సంతకం తీసుకోలేదు. ఇవన్నీ ఏంటండి? ఇవి అనుమానం రాదు, మీరు చెప్పాల్సిన పని లేదా, బాధ్యత లేదా? ఏం చెప్తారండి రామారావు గారు, 1750 కోట్ల లంచానికి సంబంధించి తీవ్రమైనటువంటి